ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ప్రజలారా, మనందరికీ ఒక్కడే శత్రువు ఉన్నాడు, అది అపవాది. మనుషులను మనము శత్రువులమనుకొందుము గాని వారిని మన మీదకి రేపునది అపవాదియే. వాడు మన మీదకు విరోధంగా మనుషులను రేపును, మనకు విరోధంగా పరిస్థితులను రేపును, మనకు విరోధంగా అన్నిటినీ రేపును. గనుక మనకు ఉన్న శత్రువు అపవాదియే. వాడితోనే మన పోరాటము ఉండును. వాడు కలిగియున్న ఒక్కటే గమ్యము, గురి ఏదనగా దేవుడు సృష్టించుకున్న ఆయన బిడ్డలమైన మానవులను దేవుని దగ్గర నుండి దూరపరిచి రక్షింపబడకుండా, పరలోక రాజ్యపు వారసులు కాకుండా వారిని అడ్డగించడము. అపవాదికిని వాడి అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి మనల్ని కూడా పాత్రులను చేయవలెను అని, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగులాడుచూ ఉన్నాడు. అందుకనే మన మీద అపవాది సకల ప్రయత్నములు చేయును, మనల్ని పడవేయును, మనల్ని కృంగదీయును, తప్పు త్రోవదారి పట్టించును, మనల్ని విశ్వాసంలో నుండి అవిశ్వాసంలోనికి లాగును, మనల్ని దోషులుగా నిందితులుగా ఎత్తి చూపిస్తూ మరింతగా మనల్ని దేవునికి దూరము చేయును. మనలో నిరుత్సాహము నింపి ఇక దేవుని బిడ్డలుగా ఉండుటకు మనము పాత్రులము కాదని మనలో ఆ అపరాధ భావమును విరక్తితనమును కలిగించును. ఉన్నట్టుండి శ్రమలను, ఆపదలను, అనారోగ్య సమస్యలను, ఓటములను అన్నిటినీ కలిగించును. వెలుగువారమైన మనల్ని గాఢాంధకారము వంటి పాపములోనికి పడవేయును, అగాధ జలముల్లోనికి మనల్ని త్రోసివేయును. మనకు లోకము యొక్క మనుషుల ద్వారా ఎన్నో పోరాటములు రప్పించును. మన భక్తి జీవితమును పాడు చేసి భక్తిలో పడిపోవునట్లుగా మనల్ని భక్తిహీనులుగా మార్చి విచ్చలవిడిగా తిరుగునట్లు, భ్రష్టులుగా తిరుగునట్లు చేయును అపవాది. ఇక మరెన్నో సకల ప్రయత్నములు కూడా చేయును. మనము అలాంటి స్థితిలో బాధపడుచున్నప్పుడు, కొట్టిమిట్లాడుచున్నప్పుడు అపవాది ఏమి చేయుననగా, మనల్ని చూచి అపహసించును, నవ్వును, వెక్కిరించును. మన లేవలేని స్థితిని చూచి, మన బలహీనతను చూచి, మన కన్నీరు వేదనను చూచి అపవాది అతిశయించును, తానేదో సాధించేసాడని అనుకును. అయితే భక్తుడు అంటున్నాడు, ఓ అపవాది, ఓ శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను మరలా తిరిగి లేచుదును. నేను అంధకారంలో ఉన్నను, వేటికి నేను భయపడును, నా దేవుడు నాకు వెలుగుగా ఉండును అని. ప్రజలారా, మనము కూడా ఒకవేళ అట్టి స్థితిలో పడిపోయినప్పుడు, దేవునికి దూరమైపోయినప్పుడు, లేక ఆయనకు విరోధంగా తప్పు చేసినప్పుడు, లేక దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు అక్కడే ఆగిపోతే మన జీవితంలో ఇక ఎన్నడూ కోలుకొనలేము. మనము ఎంత లోతుల్లో ఉన్నా మన దేవునికే మొరపెట్టవలెను, ఆయన యొద్దకే మనము తిరిగి రావలెను. ఎందుకనగా ఆయన మాత్రమే మనల్ని క్షమించి, ప్రేమించి రక్షించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. ఆయన తప్ప మనకు మరొక దిక్కు లేదు, ఆయన తప్ప మనకు మరొక విడుదల లేదు. గనుక మనము అట్టి గాఢాంధ పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఇలాగున విశ్వసించి చెప్పవలెను, ఓ అపవాది, నాలో ఉన్న దేవుడు ఈ లోకము కంటే, నీకంటే ఎంతో గొప్ప దేవుడు. ఆయన జీవాధిపతి నిన్ను ఎప్పుడో ఓడించి నీ తల చితక్కొట్టెను, తుత్తనీయులుగా చేసెను. నీకు మా పైన ఎంత మాత్రము అధికారము లేదు. మా మీద అతిశయింపవద్దు. మేము పడినను, ఓడినను, దిగజారినను మేము మా దేవుని మీదనే కనిపెట్టుకొని ఉందుము. ఆయన కొరకే ఎదురుచూచుదుము. ఆయన మీదే ఆశ పెట్టుకొని విశ్వాసము కలిగియుందుము, నిరీక్షణ కలిగియుందుము. ఆయన మా పశ్చాత్తాపాన్ని, మా విరిగి నలిగిన హృదయమును, మా ప్రార్థనను అంగీకరించును. మరలా మేము తిరిగి లేచుదుము. మరలా మా దేవుని కొరకు మేము వెలుగువంతులుగా జీవించుదుము. ఆయన వెలుగు మా పైన ఎల్లప్పుడూ ఉండును గనుక నీ యొక్క చీకటి మమ్మును కప్పివేయలేదు అని విశ్వాసంతో అపవాదిని ఎదిరించి ముందుకు సాగితే మనము దేవుని ద్వారా జయము పొందుకొని మన జీవితంలో ముందుకు సాగగలుగుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. నీవు మాలో ఉన్నావని, మాతో ఉన్నావని, మా పక్షమును ఉన్నావని మేము ఎరుగక
అపవాది పెట్టే భయములకు బెదిరింపులకు మేము జడియిపోయి బెదిరిపోతున్నాం. తండ్రి, వాడెప్పుడో ఓడిపోయాడని ఎరిగి, మా దేవుడు సర్వశక్తిమంతుడని ఎరిగి, మా జీవితంలో మేము దిగజారిపోయినను, పడిపోయినను, మరలా మమ్మను తిరిగి అంటుకట్టుటకు, చిగురింపజేయుటకు, లేవనెత్తుటకు, అభివృద్ధి పొందించుటకు మా దేవుడు సమర్థుడు అని విశ్వసించి మీ యొద్దకు తిరిగి వచ్చుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.